Welcome to Kanishka AS. So, Sarita here, Science and Technology faculty. ఇప్పుడు ఏంటంటే కనిష్కలో ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిష్క యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు మీరు పర్చేస్ చేసుకొని క్లాసెస్ అనేవి ఆన్లైన్లోనే వినొచ్చు అనమాట. ఓకే, సో ఇవాళ ఏంటంటే ఈ క్లాస్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి. న్యూట్రిషన్ టాపిక్లో విటమిన్స్ అనమాట. సో ఈ విటమిన్స్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఆ విటమిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విటమిన్స్ నుంచి ఎక్కువ ఫోకస్ చేయొచ్చు ఒకసారి చూసుకుందాం. విటమిన్స్, సో యాక్చువల్లీ ఏంటంటే న్యూట్రిషన్ టాపిక్ నుంచి విటమిన్స్ వస్తుంది. 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తాయి. మనకేంటంటే విటమిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటుందండి. ఈ విటమిన్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ నుంచే వస్తాయి. లైక్ మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాం కదా, అందులో విటమిన్స్ అనేవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్. సో ఇవి న్యూట్రిషన్స్. అందులో స్పెషలీ విటమిన్ చూద్దాం. సో మనకు తెలిసి విటమిన్ ఏంటంటే 2 టైప్ ఆఫ్ విటమిన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్, ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యేవి అంటే ఫ్యాట్లో కరిగేవి. సెకండ్ వన్ ఏంటంటే డిజాల్వ్డ్ ఇన్ వాటర్, వాటర్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్. ఓకే, ఫస్ట్ మనం ఇందులో ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యాట్లో ఏ ఏ విటమిన్స్ డిజాల్వ్ అవుతాయంటే ఏ విటమిన్ అండ్ డి అండ్ ఈ అండ్ కే, ఈ 4 విటమిన్స్ కూడా ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి. అండ్ వాటర్లో ఏ ఏ విటమిన్స్ డిజాల్వ్ అవుతాయంటే బి విటమిన్ అండ్ సి విటమిన్. సో బి అంటే ఆల్ బి కాంప్లెక్స్ రిలేటెడ్ విటమిన్స్ అన్నీ కూడా బి కింద వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్లో మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఏంటి ఏడి ఈకే అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఎప్పుడైనా సరే విటమిన్స్ చదివేటప్పుడు మనం ఆ విటమిన్స్లో ఎక్స్పెషలీ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ చదవాలి, ఆ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది సోర్సెస్ చదవాలి, ఆ విటమిన్ చేసే ఫంక్షన్ ఏంటి, దాని యొక్క యాక్టివిటీ ఏంటి చదవాలి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే డెఫిషియన్సీ, ఏమైనా ఆ విటమిన్ తక్కువైతే మన బాడీలో ఏదైనా డిసీజ్ వస్తుందా, ఆ డెఫిషియన్సీ గురించి ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ విటమిన్ ఏ గురించి మనం ఒకసారి చూద్దాం. సో విటమిన్ ఏ ఇందాకే చెప్పుకున్నాం. ఫస్ట్ సైంటిఫిక్ నేమ్ ఏంటో తెలియాలి, సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ ఏం తెలియాలి, సోర్సెస్ తెలవాలి. నెక్స్ట్ ఆ విటమిన్ ఫంక్షన్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ విటమిన్ వల్ల డెఫిషియన్సీ అంటే డిసీజెస్ ఏమైనా వస్తాయా అని మనం తెలుసుకోవాలి. సైంటిఫిక్ నేమ్ విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే రెటినాల్. ఓకే, రెటినాల్. యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అన్నా కూడా విటమిన్ ఏనేనండి, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్. ఓకే, నెక్స్ట్ సోర్సెస్, ఈ విటమిన్ ఏ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పప్పాయ, క్యారెట్, స్పినాచ్ అండ్ మిల్క్, లివర్ నుంచి మేజర్గా విటమిన్ ఏ ఎక్కువ వస్తుందన్నమాట. ఓకే, ఇందులో మన యూనివర్స్లోనే విటమిన్ ఏ, ప్రపంచంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అంటే ఆన్సర్ క్యారెట్. అన్నిట్లో కంపేర్ చేస్తే క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. మనకు దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అని అడిగేసి ఆప్షన్ ఏ క్యారెట్, ఆప్షన్ బి పప్పాయ, ఆప్షన్ సి స్పినాచ్. స్పినాచ్ అంటే అదొక కర్రీ లీఫ్, బచ్చలి కూర. ఆప్షన్ డి మిల్క్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏదవుతుందంటే అన్నిట్లో విటమిన్ ఏ ఉంది బట్ అన్నిటికంటే ఎక్కువ క్యారెట్లో ఉంది కాబట్టి ఆన్సర్ క్యారెట్ అవుతుంది. అలా కాకుండా ఈ క్రింది వాణిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్ ఏది అన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఆన్సర్ క్యారెటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్ ఓన్లీ క్యారెటే, పప్పాయ అనేది ఫ్రూట్ అయిపోతుంది, స్పినాచ్ అనేది కర్రీ లీఫ్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రూట్ అని అడిగితే పప్పాయ అవుతుంది. ఫ్రూట్ కాకుండా కర్రీ లీవ్స్, ఈ క్రింది వాణిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు ఏవి అంటే అప్పుడు క్యారెట్ ఉన్నా సరే మనం బచ్చల కూరే టిక్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఆకుకూరలని స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి. సో క్వశ్చన్ని ఫస్ట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని చదివితే ఆన్సర్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. మిల్క్ అండి. సో మిల్క్ గురించి నేను ఒకటి చెప్తాను. ఈ మిల్క్లో ఏంటంటే ఎక్సెప్ట్ విటమిన్ సి, రిమైనింగ్ అన్ని విటమిన్స్ మిల్క్లో ఉంటాయి. ఏదర్ ఏ విటమిన్ డి, ఈ, కే, బి సహా, ఒక్క సి మాత్రం ఉండదు. సో కాబట్టి ఈ మిల్క్ని అన్ని విటమిన్ సోర్సెస్ కింద రాసేయచ్చు. నెక్స్ట్ ఫంక్షన్. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఏ విటమిన్ యొక్క ఫంక్షన్, సో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవుతాయి. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నెక్స్ట్ స్కిన్ అనేది బాగా షైనింగ్ ఉంటుంది.
బాడీలో బోన్స్ డెవలప్మెంట్, మజిల్ డెవలప్మెంట్ కూడా ఏ విటమిన్ ఎక్కువగా ఉంటే సో మంచిగా డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట, బోన్స్ కూడా. సో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్, సో కంటి చూపు తక్కువ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాయి. మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే బాడీ డెవలప్మెంట్, బోన్ అండ్ మజిల్ డెవలప్మెంట్కి ఏ విటమిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డెఫిషియన్సీ, ఏ విటమిన్ తక్కువైతే ఏ డిసీజెస్ వస్తాయి అంటే నిక్టోలోపియా అనే డిసీజ్. నిక్టోలోపియా అంటే ఏంటంటే సో డార్క్ బ్లైండ్నెస్, రేచీకటి అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ జిరాప్థాల్మియా అనే డిసీజ్ వస్తుందండి. మనం ఆల్రెడీ ఇక్కడ యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని ఎందుకు అన్నామంటే జిరాప్థాల్మియా డిసీజ్ని రాకుండా చేస్తుంది కాబట్టి యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని చెప్పేసి చెప్పాం. నిక్టోలోపియా అంటే ఏంటంటే రేచీకటి, డార్క్ బ్లైండ్నెస్, ఏ విటమిన్ తక్కువైతే వస్తుంది. యాంటీ జిరాప్థాల్మియా డిసీజ్ అంటే ఏంటంటే సో కళ్ళలో కన్నీటిని ప్రొడ్యూస్ చేసే లాక్రిమల్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ లాక్రిమల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఐటీయర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఐటీయర్స్ ప్రొడ్యూస్, ఏ విటమిన్ తక్కువ అయితే ఐటీయర్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వక కళ్ళు అనేవి డ్రై అయిపోయి లోపల ఉన్న కార్నియా పార్ట్ అనేది సో పగిలిపోతుంది అనమాట. పగిలిపోయి కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఓకే, బ్లైండ్నెస్ వచ్చేసి కలర్స్ని గుర్తించలేము. సో దాన్ని మనం యాంటీ జిరాప్థాల్మియా డిసీజ్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. సో కళ్ళల్లో రాడ్స్ అండ్ కోన్స్ అనే ఒక 2 పార్ట్స్ ఏం చేస్తాయంటే మన కలర్ ఐడెంటిఫికేషన్కి యూజ్ అవుతాయి. రాడ్స్ ఏమో డార్క్ కలర్ అంటే చీకటి పడినప్పుడు యాక్టివ్లో ఉంటాయి, కోన్స్ ఏమో ఎప్పుడు యాక్టివ్లో ఉంటాయంటే వెలుతురు టైంలో. సో ప్రైమరీ కలర్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ, గ్రీన్, రెడ్, అవి చూడడానికి రీజన్ కోన్స్ అన్నమాట. సో ఈ కార్నియా అనేది పోవడం వల్ల మనకు జిరాప్థాల్మియా అనే డిసీజ్ వస్తుంది. ఐ ఆపరేషన్ చేసేటప్పుడు మన కళ్ళల్లో నుంచి కార్నియా అనేది బయటకు తీస్తారు. సో ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 to 8 hours లోపల కళ్ళ నుంచి కార్నియా అనేది బయటకు తీయాలి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక విటమిన్ ఏంటంటే డి విటమిన్, ఏడిఈకే, ఇవి 2 ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి కదా. సో నెక్స్ట్ డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఫస్ట్ సైంటిఫిక్ నేమ్ తెలవాలి కదా, కాల్సిఫెరాల్. డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్ అంటాం. నెక్స్ట్ సన్షైన్ విటమిన్ అన్నా కూడా ఇదే. నెక్స్ట్ ఫ్రీ విటమిన్ అన్నా కూడా ఇదేనండి, ఫ్రీ విటమిన్. ఓకే, నెక్స్ట్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్సెస్ సన్ నుంచి వస్తుంది. సన్ నుంచి వస్తుంది కాబట్టి మనం ఈ విటమిన్ని సన్షైన్ విటమిన్ అని, సన్ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఫ్రీ విటమిన్ అనేసి నెక్స్ట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. దాని సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్ ఎల్లో యార్క్. సో ఎగ్ లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, అందులో విటమిన్ డి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్లో విటమిన్ డి ఉంటుంది. కర్రీ లీవ్స్లో విటమిన్ డి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్. సో మిల్క్ ఇంకా అన్నిటి కింద రాసేస్తాం ఎక్సెప్ట్ సి. మిల్క్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా సన్లైట్ నుంచి అట్ ది సేమ్ టైం మనకు ఎగ్ ఎల్లో ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డి విటమిన్ అనేది వస్తుంది. ఈ డి విటమిన్ ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ చూస్తే ఏంటంటే సో బాడీలో బోన్ స్ట్రాంగ్గా ఉండడం కోసం, బోన్ స్ట్రెంథనింగ్ కోసం డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఏంటంటే మనకి ఎక్కడైనా మేజర్ ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి బోన్ అలా విరిగిపోయినప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏంటంటే కట్టిన తర్వాత డి విటమిన్ కాంబినేషన్లో ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట. ఎందుకంటే బోన్ అనేది ఈజీగా అతుక్కోవడం కోసం. ఇట్లా డి విటమిన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో బోన్లో కాల్షియం, ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా తగ్గిపోయి బోన్ అనేది స్ట్రాంగ్గా లేకుండా బ్రిటిల్ నేచర్కి వచ్చేస్తాయి. అంటే ఈజీగా విరిగిపోతాయి. చిన్న మైన్యూర్ దెబ్బలు ఏదైనా తగిలినా కూడా విరిగిపోయేలాగా ఉంటుందన్నమాట. సో అది దీని యొక్క ఫంక్షన్. నెక్స్ట్ బోనే కాకుండా మన టీత్లో కాల్షియం, ఫాస్ఫరస్ కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా మనకు అందుకే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. చిన్నపిల్లల్ని ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళలో డి విటమిన్ ఎక్కువ ఉండి వాళ్ళ బాడీ డెవలప్మెంట్ పెరగడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డెఫిషియన్సీ. ఇది తక్కువైతే ఏ డిసీజెస్ వస్తాయి అంటే రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా. ఒకటి వచ్చేసి రికెట్స్, రెండోది వచ్చేసి ఆస్టియోమలేషియా. సో ఈ రికెట్స్, ఆస్టియోమలేషియా 2 డిసీజ్ ఆల్మోస్ట్ సేమే. కాకపోతే రికెట్స్ అనేది కిడ్స్లో వస్తుంది, ఆస్టియోమలేషియా అనేది పెద్దవాళ్ళలో వస్తుంది, అడల్ట్స్లో వస్తుంది అనమాట. ఇదేమో కిడ్స్లో వస్తుంది, ఇదేమో అడల్ట్స్లో వస్తుంది. కిడ్స్లో అంటే ఏంటంటే అందుకే మనం డి విటమిన్ ఇంకా ఏమంటామంటే యాంటీ రికెటిక్ విటమిన్ అని చెప్పేసి కూడా చెప్తాం. యాంటీ రికెట్స్ విటమిన్ అంటే రికెట్స్ వ్యాధి రాకుండా చూస్తుంది కాబట్టి అలా చెప్పేసి చెప్తాం. ఈ రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వచ్చి వాళ్ళల్లో ఏంటంటే బోన్ డెవలప్మెంట్ లేక పెరుగుదల అనేది ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు మన బాడీలో
ఏంటంటే కాన్స్టెంట్గా బోన్ అనేది డెవలప్ ఉండాలి. సో ఈ చేతిలో బోన్ ఎంత పెరుగుతుందో ఈ చేతిలో బోన్ డెవలప్మెంట్ కూడా అంతే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే రెండు చేతులు ఈక్వల్గా పెరుగుతాయి అన్నమాట. సో అట్లా. నెక్స్ట్ ఈ బోన్ డెవలప్మెంట్ లేని వాళ్ళకి అంటే రికెట్స్ కానీ ఆస్టియోమలేషియా ఉన్న వాళ్ళకి బోన్స్ అనేవి పైకి కనిపించుకుంటూ సో మజిల్ అనేది తక్కువైపోయి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాల్షియం ఫాస్ఫరస్ లెవెల్స్ మొత్తం తగ్గిపోయి బోన్ అనేది బ్రిటిల్ నేచర్కి వచ్చేస్తుంది. అందుకే ఏంటంటే డి విటమిన్ అనేది సో ఈ బోన్స్ కోసం చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇంకో విటమిన్ ఏంటంటే ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యేది విటమిన్ ఈ. ఓకే. సో విటమిన్ ఈ. సో ఈ విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్ అని చెప్తాం. టోకోఫెరాల్. సో దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా చెప్తాం. బ్యూటీ విటమిన్ అండ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. యాంటీ స్టెరిలిటీ విటమిన్. సో టోకోఫెరాల్, బ్యూటీ విటమిన్ అండ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్, ఈ మూడు నేమ్స్ కూడా మనకు ఈ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్. అంటే ఈ విటమిన్ మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అనే సోర్సెస్ మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ విటమిన్స్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ నుంచి మనకు దొరుకుతుంది. సో డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి గ్రౌండ్ నట్స్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్స్ ఆయిల్, నెక్స్ట్ లివర్, ఫిష్. సో డేట్స్. సో డ్రై ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ డేట్స్ నుంచి విటమిన్ ఈ అనేది ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ టైం జెర్మినేటెడ్ సీడ్స్ నుంచి కూడా అంటే మొలకెత్తే గింజల నుంచి కూడా మనకి ఏమవుతుందంటే విటమిన్ ఈ అనేది ఎక్కువ వస్తుందండి, జెర్మినేటెడ్ సీడ్స్. ఇవి సోర్సెస్. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే విటమిన్ ఈ యొక్క ఫంక్షన్ మనం ఆల్రెడీ విటమిన్ ఈని మనం ఏం చెప్పామంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని చెప్పాం కదా. సో ఇదేంటంటే స్టెరిలిటీ రాకుండా చూస్తుంది. స్టెరిలిటీ అంటే ఏంటంటే వంధ్యత్వం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విటమిన్ నథింగ్ బట్ ఏంటంటే సో సెక్షువల్ హార్మోన్స్ ఉంటాయి కదా, సెక్షువల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి సంబంధించిన విటమిన్ ఇది. సో మేల్స్లో ఫీమేల్స్లో సో సెక్షువల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో అయితే టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ అనే రెండు హార్మోన్స్ సో ఫీమేల్ మెన్సురేషన్ సైకిల్ కోసం అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం ఈ రెండు హార్మోన్స్ యూజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మేల్స్లో ఏంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్, ఇది కూడా రిప్రొడక్టివ్ హార్మోన్ అనమాట. సో ఈ సెక్షువల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రిలీజ్ అవ్వడం కోసం ఈ విటమిన్ అనేది మనకు బాగా అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్లడ్ ప్రొడక్షన్లో కూడా ఈ విటమిన్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ డెఫిషియన్సీ ఏమొస్తుందంటే సో యాంటీ స్టెరిలిటీ అన్నాం కాబట్టి ఈ విటమిన్ తక్కువైతే మనకు స్టెరిలిటీ అనే డిసీజ్ వస్తుందండి. సో స్టెరిలిటీ అనే డిసీజ్ దేనివల్ల వస్తుందంటే ఈ విటమిన్ తక్కువైతే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్బీసీ కౌంట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఆర్బీసీ ఎంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 120 days కదా. సో ఆర్బీసీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా రెడ్యూస్ అవుతుంది, అంటే 100 daysకి పడిపోతుంది. ఓకే. ఆర్బీసీ 120 days లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే 100 daysకి వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ ఎప్పుడైతే తక్కువ అవుతూ ఉంటుందో ఆబ్వియస్లీ అప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీసీ కూడా తగ్గిపోతుంది కాబట్టి. సో ఇది ఈ విటమిన్ రిలేటెడ్ టాపిక్. నెక్స్ట్ ఇంకో విటమిన్ ఏంటంటే విటమిన్ కే. ఈ కే సో నెక్స్ట్ ఏంటంటే కే విటమిన్ అండి. ఈ కే విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్. నెక్స్ట్ యాంటీ బ్లీడింగ్ విటమిన్ అన్నా కూడా ఇదే, యాంటీ బ్లీడింగ్ విటమిన్, యాంటీ హెమరేజియా విటమిన్. ఓకే. ఫిల్లోక్వినోన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్, యాంటీ హెమరేజియా విటమిన్, ఈ 3 నేమ్స్ కూడా కే విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్. కే విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎగ్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ నుంచి కే విటమిన్ వస్తుంది, ఆకుకూరల నుంచి. నెక్స్ట్ లివర్ నుంచి కే విటమిన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మిల్క్, కే విటమిన్ బాగా వస్తుంది అనమాట. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి? సో ఆల్రెడీ మనం ఏంటంటే సైంటిఫిక్ నేమ్లో యాంటీ బ్లీడింగ్ విటమిన్, యాంటీ హెమరేజియా అని చెప్పుకున్నాం కదా. సో దాని ఫంక్షన్ ఏంటంటే బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు లేదా స్కిన్ కట్ అయిపోయి లోపల నుంచి బ్లడ్ అనేది బాగా వస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్ చేసి బ్లడ్ క్లాట్ అనేది చేస్తుంది.
అందుకే దీన్ని మనం యాంటీ బ్లీడింగ్ విటమిన్ అన్నాం. సో బ్లడ్ బాగా పోతే ఏమవుతుందంటే బ్లడ్ స్కేర్సిటీ అనేది బ్లడ్ తక్కువైపోతుంది అనమాట. తక్కువైపోతే హెమరేజియా అనే డిసీజ్ అంటే రక్తహీనత అవుతుంది. కాబట్టి దీన్ని యాంటీ హెమరేజియా విటమిన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ బ్లడ్ బాడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 to 8 minutes లోపల మ్యాక్సిమం బ్లడ్ గడ్డ కడుతుంది, క్లాట్ అవుతుంది. ఇక 4 to 6 minutes లోపల 6 minutes లోపలే 4 to 6 minutes లోపలే బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇక బాగా మేజర్ బాంబ్ బ్లాస్ట్లు ఇంకా మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మాత్రం బ్లడ్ బాగా పోతుంటే 8 minutes లోపల బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది దీని ఫంక్షన్. నెక్స్ట్ డెఫిషియన్సీ. సో డెఫిషియన్సీ అంటే డిసీజ్ ఏమొస్తుందంటే, సో ఏమొస్తుంది, హెమరేజియా అనే డిసీజ్ వస్తుంది. హెమరేజియా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, రక్తహీనత, బ్లడ్ క్లాట్ అవ్వకుండా బాగా బ్లీడింగ్ అయితే వచ్చే డిసీజ్ హెమరేజియా. సో అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా సర్జరీస్ జరిగినప్పుడు, ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ కే విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఎందుకంటే బ్లీడింగ్ని స్టాప్ చేయడం కోసం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం కోసం. ఓకే, ఇంకొకటి ఏంటంటే మన బాడీలో మన డైజెషన్ సిస్టంలో లార్జ్ ఇంటెస్టైన్లో ఒక ఈకోలై బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఈకోలై బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన బాడీకి కే విటమిన్ని, B12 విటమిన్ని రెండింటిని ఫ్రీగా రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఆ బ్యాక్టీరియా హ్యూమన్ బీయింగ్ రెండు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాయి. సో అది మన బాడీలో ఉన్నందుకు మనకు విటమిన్స్ని ఫ్రీగా రిలీజ్ చేస్తుంది. మనం విటమిన్స్ని ఇచ్చినందుకు దానికి ఏం చేస్తామంటే ఫుడ్, షెల్టర్ ఇస్తామన్నమాట. సో ఈ B12 విటమిన్ కూడా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే ఈ 4 విటమిన్స్ ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్. నెక్స్ట్ వాటర్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్ ఏంటంటే B విటమిన్ అండ్ C విటమిన్. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.